ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం ఇప్పుడు దేశానికే రోల్ మోడల్గా మారింది. 2.5 ఏళ్ల క్రితం చౌటుప్పల్లో ఈ పైలాన్ నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీటి సరఫరా కాబోతుంది. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఆ విషయాలు తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కు కోదండపూర్ నుంచి 40 కిలోమీటర్లు అంటే కృష్ణా వాటరు కోదండపూర్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఇక్కడ మొత్తం కూడా వాటర్ అంతా క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఫ్లోరైడ్ ప్రభావితం ఉన్నటువంటి నియోజకవర్గాలకు నీళ్ళు వెళ్తాయి. ఇంటింటికి నల్లా ద్వారా ఈ నీళ్ళు అందించబోతున్నారు. మొత్తంగా త్వరలోనే ఈ పనులు కూడా పూర్తి కాబోతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. దేశంలోనే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నటువంటి ఈ బట్లపల్లి మనం చూస్తున్నటువంటి ఈ నీటి శుద్ధి ట్యాంకు నుండి అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 3 నియోజకవర్గాలకు నల్గొండలో మునుగోడు, తర్వాత దేవరకొండ, భువనగిరిలో కొన్ని ఆవాసాలకు ఇక్కడ నుంచి నీళ్లను సరఫరా చేస్తారు. ఇంటింటికి నల్ల ద్వారా ఈ నీళ్లు వెళ్తాయి. మిషన్ భగీరథలో కీలకమైనది మోటార్ల బిగింపు. ఈ మోటార్ల బిగింపు పూర్తయితే మంచినీళ్ళన్నీ కూడా ఇంటింటికి పంపిణీ సరఫరా చేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిద్దని చెప్తున్నారు. మనం లోపల మోటార్ల బిగింపు ఎట్లా ఉంటుంది, ఎట్లా నీటిని ఇక్కడి నుంచి సరఫరా చేస్తారనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ నుండి 3 లెవెల్స్లో పంపింగ్ చేస్తాము. ఒకటి 360 లెవెల్, ఒకటి 440 లెవెల్లో, ఇంకొకటి 470 లెవెల్. మనకి 470 లెవెల్కి వచ్చేసి 469 HP ఉన్నది. ఇంకొకటి 440 లెవెల్కి వచ్చేసి 440 HP, 360 లెవెల్కి వచ్చేసి 75 HP మోటార్లు. ఇక్కడ నుండి మొత్తము 7 కోట్ల వాటరు డైలీ సప్లై చేస్తాం. అంటే ఒక్కొక్క మోటార్ ఎన్ని నీళ్ళు పోతుంది సార్? ఒక్కొక్క మోటార్ మనకి ఆల్మోస్ట్ ఒక 24,000 LPM పోతుంది. ఒక్కొక్క మోటార్ ఇక్కడ 460 HP. ఎందుకంటే HP ఎక్కువ ఉంది కాబట్టి మనకు హెచ్టీ పవర్ సప్లై హెచ్టీ మోటార్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని సబ్మర్జిబుల్ మోటార్స్ కూడా ఒక 3 సబ్మర్జిబుల్ మోటార్స్ ఉన్నాయి 55 కిలోవాట్వి. ఇక్కడ 350 కిలోవాట్ అంటే మనకు 460 HP దాకా ఉన్నాయి. ఒక 6 మోటార్లు ఇవి. ఈ వీటన్నీ కూడా మేము ఇంకోటి స్పేర్ మోటార్స్ కూడా ఉంటాయి ఇక్కడ. తర్వాత స్పేర్ ఫీడర్సు, స్పేర్ ట్రాన్స్ఫార్మర్సు, పవర్ సప్లై కూడా ఆల్టర్నేట్ ఉంటుంది. ఒక పవర్ పోయినా ఇంకో లైన్ నుంచి తీసుకుంటాం. అట్లా ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన మన దేశంలో తయారైనా లేదా వేరే? టోటల్ ఇండియన్ మేకు గ్లోమర్ కంపెనీ పంప్స్, తర్వాత మోటార్స్ క్రాంప్టన్ గురించి తీసుకున్నాం. టోటల్గా ఇండియన్ మేక్ కాబట్టి మనకు సర్వీసెస్ కూడా బాగుంటాయి, ఇమీడియట్గా సర్వీస్ చేస్తారు. మనం ప్రస్తుతం బట్లపల్లి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఉన్నాం. మిషన్ భగీరథ వాటర్ మనం చూసుకోవచ్చు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కృష్ణా నది నుండి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి, కృష్ణా నదికి. అక్కడ నుంచి ఇక్కడికి పైప్ లైన్ ద్వారా తీసుకొస్తారు. కోదండాపూర్ విలేజ్ నుంచి ఇక్కడికి వాటర్ని ఇక్కడికి పంపింగ్ చేస్తారు. ఇది ఇక్కడ నుంచి ఈ ఫిల్టర్ చేసిన వాటర్ ట్యాంక్లకు వెళ్ళిపోతే అక్కడ నుంచి విలేజ్లకు పంపిణీ సరఫరా చేస్తారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ విధంగా రోజు నడుస్తుంది, మనతోటి సంపత్ రెడ్డి గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఎట్లా శుద్ధి చేస్తారు సార్? ఇప్పుడు వాటర్ వస్తుంది, ఇది ఎందుకు కట్టినట్టు ఈ రౌండ్గా? ఇవి మనకు 40 కిలోమీటర్లు దూరంలో ఏకేబిఆర్ కెనాల్ ఒడ్డున మనం ఇంటెక్ వెల్ నిర్మించాము. ఇంటెక్ వెల్ నుండి 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి పైప్ లైన్ ద్వారా ఈ నీటిని అక్కడ 2000 HP మోటార్ల ద్వారా పంపు చేస్తూ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కాబట్టి ఆక్సిజన్ ఉండదు. ఆక్సిడేషన్ చేయడానికి ఇది ఏరియేటర్. ఇక్కడ దీనికి నీటికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. అంటే ఈ నీళ్లు ఇట్లా బయటకు రావడం వల్ల ఆక్సిజన్ అంటే ఫ్రీ అవుతుంది, వాటర్ ఆ నీళ్లు ఆక్సిజన్ పీల్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడికి పోతుంది సార్? ఇక్కడ నుంచి అక్కడ క్లారీ ఫ్లక్యులేటర్ అని ఉంటుంది. ఇక్కడ ఇది స్టిల్లింగ్ ఛాంబర్ అండి. ఇక్కడ స్టిల్లింగ్ ఛాంబర్లోకి ఇక్కడికి వస్తుంది. ఇటు నుంచి మనకి దీంట్లో మడ్డి అది ఏమైనా ఉంటే అవి తీసేయడానికి ఇక్కడ పక్కనే అది క్లోరినేషన్ రూమ్ ఉంది. దాంట్లో పట్టిక తీసుకొస్తాము, పట్టిక కలుపుతాము. పట్టికను అక్కడ నుంచి నీళ్ళలో కలిపి పైప్ లైన్ ద్వారా దీంట్లో కలపడం జరుగుతుంది. ఆ పట్టిక నీళ్లను ఆ కలిసిన నీళ్లు ఇటు వస్తుంటాయి. ఇటు వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ ఒకసారి ఇదన్నిటిని కలపడానికి అక్కడ ఫ్లాష్ మిక్సర్ ఉంటుంది. అక్కడ ఫ్లాష్ మిక్సర్లో ఈ పట్టికను ఈ నీళ్ళలో
కలిపేసి అక్కడ క్లారీ ఫ్లక్యులేటర్ ఉంది, ఆ ఫ్లక్యులేటర్లోకి వదలడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇది మనకు 2 క్లారీ ఫ్లక్యులేటర్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ 7 కోట్ల నీటిని శుద్ధి చేయడానికి. ఇది డైవర్షన్ బాక్స్, ఇక్కడ రెండిట్లోకి నీళ్లను మళ్లించడానికి ఈ డైవర్షన్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇందులో సగము అందులో సగము 2 క్లారీ ఫ్లక్యులేటర్లలో క్లారిఫై చేసిన నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వదలడం, ఫిల్టర్ హౌస్లోకి వదలడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్లో ఏముంటాయి? ఇక్కడ శుద్ధి అంటూ ఏమీ జరగదండి. ఓన్లీ ఆక్సిడేషన్ అక్కడ అయిన తర్వాత ఇక్కడ ఆలం మొత్తం కలిపేస్తాము దీంట్లో ఫ్లాష్ మిక్సర్ ద్వారా. ఆలం అంటే పట్టికను మొత్తం దీంట్లో కలిపిన తర్వాత దాంట్లోకి వదులుతాము. వదిలిన వాటర్ కింది నుంచి పైప్ లైన్ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడ క్లారీ ఫ్లక్యులేటర్కి ఈ వాటర్ వస్తుంది. దాంట్లో ఈ పట్టిక కలిపిన మూలాన ఈ మడ్డి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గడ్డ కట్టుకొని బరువైనంత కిందికి వెళ్తుంది. కింద మనకు మడ్డి మొత్తం కలెక్ట్ చేసుకునే డ్రైన్ అరేంజ్మెంట్ ఉంటుంది. కిందంతా మడ్డి నీళ్లను కిందికి వదిలేసిన తర్వాత పేరుకున్న నీళ్ళనే అక్కడ కలెక్ట్ చేసుకుని పైన అక్కడ ఒక ఛానల్ ఉంది, ఛానల్లో కలెక్ట్ చేసుకున్న నీళ్లను మనము ఆ ఫిల్టర్ హౌస్లోకి తీసుకెళ్తాము. మరి ఇక్కడ ఈ ట్యాంక్ ఉంది సార్, ఈ వాటర్ ట్యాంక్ పెద్దది ఎందుకు? అది ఆ పెద్ద ట్యాంక్ బ్యాక్ వాష్ అండి. ఫిల్టర్లు మనకు ఎప్పుడైతే పూడుకపోతాయో ఫిల్టర్లను మనము క్లీన్ చేయడానికి అది 500 KL సామర్థ్యంతో ఒకటి బ్యాక్ వాష్ ట్యాంక్ కట్టడం జరిగింది. దాంట్లోకి నీళ్ళని పంపింగ్ చేస్తాము. అక్కడ నుంచి ప్రెజర్తో నీళ్లు పెడితే ఆ ఫిల్టర్లలో ఏమైనా పేరుకపోయింది ఉంటే మొత్తం తీసేసి మళ్ళీ శుభ్రమైన తర్వాత ఫిల్టర్ చేసిన నీళ్లు వదలడం జరుగుతుంది. సార్ ఇక్కడ మెయిన్గా ఈ వాటర్ ఎట్లా ఫిల్టర్ అవుతాయి? ఇది క్లారీ ఫ్లక్యులేటర్ అండి. అక్కడ ఆలం కలిపిన నీళ్లు అక్కడ నుంచి మనకు ఏరియేటర్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి నీళ్లు ఇక్కడ ఏదైనా మెయిన్ మడ్డి కానీ ఏదైనా కూడా చాలా మట్టుకు 90% ఇక్కడే మనము శుద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ శుద్ధి చేసి శుభ్రంగా పేరుకున్న నీళ్లు అక్కడ ల్యాండర్లో ఉంటుంది. ల్యాండర్లో కలెక్ట్ అయిన నీళ్లను మనం మళ్ళీ ఫిల్టర్ హౌస్కు వదులుతాము. ఫిల్టర్ హౌస్కు వదిలిన తర్వాత ఫిల్టర్స్లో మనము ఈ నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని కోట్ల లీటర్లు ఉంటాయి సార్ ఇవి? ఈ ప్లాంట్లో మా రిక్వైర్మెంట్ వచ్చేసి సంవత్సరానికి 1 TMC వాటర్ను మేము ఇక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వచ్చేసి 7 కోట్ల లీటర్ల నీటిని ఇక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క దగ్గర 3.5 కోట్లతో శుద్ధి చేయడానికి 2 క్లారీ ఫ్లక్యులేటర్లు అక్కడొకటి ఇక్కడొకటి 2 క్లారీ ఫ్లక్యులేటర్లు పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక్కో క్లారీ ఫ్లక్యులేటర్ ద్వారా 3.5 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి ఫిల్టర్ హౌస్లోకి పంపి అక్కడ నుంచి 7 కోట్ల నీటిని ప్రతిరోజు శుద్ధి చేసి గ్రామాలకు అందించడం జరుగుతుంది. డైలీ చేయాల్సిందే? లేదండి, ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే 24 గంటలు 365 రోజులు నడవాల్సిందే. పంపులు కూడా అలాగే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా నడవాల్సిందే. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎక్కడ ఆపడానికి లేదు. దానికి తగ్గట్టుగా కూడా ఏదైనా రిపేర్లు వచ్చినా కూడా మేము స్టాండ్ బై మోటార్స్లో అరేంజ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎక్కడ ఆపడానికి లేదు. 365 days 24 hours అక్కడ పంపింగ్ నడుస్తుంది, ఇక్కడ ఫిల్టరేషన్ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ అయిన వాటర్ని కూడా గుట్టపైకి పంపింగ్ చేసి అక్కడ నుంచి కూడా 24 గంటలు 365 రోజులు ఈ పంపించడం జరుగుతూనే ఉంటుంది. అంటే గుట్టపై ఎందుకు పెడుతున్నారు సార్ వాటర్ ట్యాంకులు? మా బ్యూటీ ఆఫ్ మిషన్ భగీరథ ఏంటంటే మినిమైజ్ చేసాం పంపింగ్. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుట్టలు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఎత్తైన ప్రదేశాలను ఎంచుకొని అక్కడి నుంచే ఒక దగ్గరనే పంపింగ్ చేసేసి అక్కడి నుంచి గ్రామాలకు డైరెక్ట్గా గ్రావిటీకి దాదాపు మొత్తం రాష్ట్రం అంతటా కూడా అంతే 90% గ్రామాలకు ఒకసారి ఇక్కడ పంపు చేసామంటే అన్ని గ్రామాలకు గ్రావిటీ ద్వారా వెళ్ళే ఏర్పాటు చేశాం. తర్వాత ఇప్పుడు వాటర్ ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేశారు కదా, 7 8 ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవేం చేస్తాయి మోటార్ల పని ఏంటిది? ఇక్కడ క్లారీ ఫ్లక్యులేటర్ మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఫిల్టర్ హౌస్ ఉంది. ఫిల్టర్ హౌస్లో నీటిని శుద్ధి చేసిన తర్వాత అక్కడ 7000 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ఒక సంపు కట్టుకున్నాం, క్లియర్ వాటర్ సంపు. ఈ వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఈ బ్యాక్టీరియాను కూడా చంపడానికి మనకు క్లోరినేషన్కు అక్కడ గ్యాస్ క్లోరినేషన్ చేస్తాము. చివరిలో గ్యాస్ క్లోరినేషన్ చేసిన తర్వాత WHO ప్రమాణాలకు ఉన్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతనే నీటిని క్లియర్ వాటర్ సంపులోకి వదులుతాము. క్లియర్ వాటర్ సంపులో తర్వాత మనం అక్కడ 9 పంప్ సెట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 9 పంప్ సెట్ల ద్వారా నీటిని ఆ పైన 3 GLBRలు కట్టుకోవడం జరిగింది. వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. ఆ వాటర్ ట్యాంకుల ద్వారా ఈ WTP పరిధిలోని గ్రామాలకు నీటిని అందించడం జరుగుతుంది. వాటర్ను మొత్తం 3 విధాలుగా ఫిల్టర్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇందాక 2 చూసినాము. తర్వాత ఇక్కడ ఇదే మెయిన్గా ఇక్కడనే ఫిల్టర్ అయిపోతాయి. అంటే వాటర్లో ఏ చిన్నవి ఉన్నా ఇక్కడనే ఫిల్టర్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మనతోటి సంపత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఇక్కడ మొత్తం ఇసుక ఉంది, చిన్న ఇసుక కూడా పోసి పెట్టున్నది. దేనికి ఎందుకు అట్లా
ఇసుక పోసి ఎందుకున్నాయి? ఇక్కడ మనకు 8 ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయండి. ఇటువైపు 4, అటువైపు 4, 8 ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు మనం నీటిని ఎక్కడ కూడా ఎటువంటి కెమికల్స్ అంటూ ఏమి కలపకుండా సహజ సిద్ధంగానే ఫిల్టర్ చేస్తాము. దీంట్లో ఫిల్టర్ మీడియాను నింపుతాము. ఫిల్టర్ మీడియా అంటే మామూలుగా 75 సెంటీమీటర్ల వరకు మనం గులకరాలు నింపుతాము. దాని తర్వాత 45 సెంటీమీటర్ల వరకు ఈ ఇసుకను స్క్రీన్ చేసిన ఇసుకను నింపడం జరుగుతుంది. ఆ ఇసుక ద్వారా కిందికి నీటిని పంపించేసి ఫిల్టర్ అయిన తర్వాత ఫిల్టర్ అయిన నీటిని కలెక్ట్ చేసుకోవడానికి కింద మనకు పీవీసీ పైపులు హోల్స్ పెట్టి అరేంజ్మెంట్ ఉంటాయి. దాంట్లో ఫిల్టర్ అయ్యి ఎటువంటి మలినం లేకుండా నీళ్లు క్లీన్గా ఫిల్టర్ అయిన నీళ్ళు అక్కడ కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన నీరు ఇక్కడ ఈ క్లియర్ వాటర్ ఛాంబర్ ఉంది. దీని ద్వారా కలెక్ట్ అయ్యి అక్కడ 7000 KL కెపాసిటీ సంప్ ఉంది. ఆ సంపులో పడతాయి. మధ్యలో బ్యాక్టీరియాని చంపుతందుకు అక్కడ క్లోరినేషన్ యూనిట్ ఉంది. గ్యాస్ క్లోరిన్ దాంట్లోకి పంపించేసి బ్యాక్టీరియాలు ఏదైనా ఉన్నా కూడా కిల్ చేసి శుద్ధి చేసిన నీటిని పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా నాంపల్లి మండలం బాట్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామం లేదు, ఓన్లీ సర్కారు చెట్లు తర్వాత మొండిగోడలే కనపడుతున్నాయని. ఈ ఊరు ఖాళీ అయింది. ఒక బీమారు వచ్చో లేకపోతే ప్రాజెక్టులలో ఈ భూమి కోల్పోయో నిర్వాసితులుగానో ఈ ఊరు ఖాళీ కాలే. మంచినీళ్ళు, విషపు మంచినీళ్ళు తాగలేక ఊరు ఖాళీ. ఫ్లోరైడ్ బాధితులు ఈ ఊర్లో కోకొల్లలుగా ఉన్నారని స్థానికులు చెప్తారు. దీంతో ఈ ఊరు ఖాళీ అయి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశంలోనే ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఈ నల్గొండ జిల్లాలోని బాట్లపల్లి ఈ గ్రామం ఇది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం పేరే? నా పేరు. ఎందుకు అసలు ఖాళీ అయిందంటే ఫ్లోరైడ్ అయినా ఎక్కువ ఫ్లోరైడ్ ఉండేనా ఎట్లా ఉండే? 100% ఫ్లోరైడ్ అంటే నల్గొండ జిల్లా నుంచి నెంబర్ 1, మరిగూడ మండలం అంటే బట్లపల్లి నెంబర్ 1 ఫ్లోరైడ్స్ అంటే కాళ్ళు చేతులు ఒక్కరు పోవడం. దాదాపు ఒక 18 ఏండ్లు వయసు గల పిల్లలు కానీ దాదాపు 30 ఏండ్లు నుంచి 25 ఏండ్ల నుంచి ఫ్లోరోసిస్ వచ్చి పెద్దగా కుంగిపోవడం, అన్నం తిన రాకపోవడం, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండడం. దాన్ని తట్టుకోలేక గవర్నమెంట్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం సమైక్యత ఆంధ్ర రాష్ట్రం ఉండబట్టి వల్ల వాళ్ళ నిర్లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేక వాళ్ళు కొంతమంది మరిగూడెం చేరటానికి చెందింది. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ఒక పాత ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో కట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ పోయినాక కూడా కొద్దిగా అటు ఇటు తాత్కాలికంగా 100కు ఒక 50% మాత్రమే పర్సెంటేజ్ నయం తగ్గడం మంచిగా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఒక రిజర్వాయర్ ఇక్కడ లింగోటంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాట్లపల్లి గ్రామము ఇప్పుడు మనకు బండిగోడలు కనపడుతున్నాయి. ఎన్ని ఇండ్లు ఉండే? దాదాపు ఒక 100 ఇండ్లు ఉండే. ఇక్కడ 1983 నుంచి షిఫ్ట్ చేయడం అక్కడ జరిగింది. ఏ గవర్నమెంట్ మాత్రం వీళ్ళని పట్టించుకునే నాదుడు కరువైపోయినందువల్ల వాళ్ళు అక్కడ పోయి కొద్దిగా వాటరు, ఆ వాటరు ఈ వాటరు, వానకు వచ్చిన వాటరు గూనెలు కట్టుకొని ఆ వాటర్ తోటే వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి కొద్దిగా మెరుగుగా కనిపిస్తడం వల్ల మంచిగా ఉన్నది. ఇక అక్కడి నుంచి వాళ్ళు కొంతమంది ఒక 50 ఇండ్ల దాకా మరిగూడెం పోయారు, ఒక 20 ఇండ్ల దాకా అక్కడ హైదరాబాద్ చెల్లిపోయారు, కొంతమంది ఒక 60-70 ఇండ్ల దాకా ఇక్కడనే షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మిషన్ భగీరథ పథకాన్ని కూడా ఈ బాట్లపల్లిలోనే లాంచ్ చేయబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందాక మనం బాట్లపల్లి మొండిగోడలను చూసినాం, సర్కార్ కంపెనీ చూసినాం. అక్కడ నుంచి ఈ ఊరు మనకు కనపడుతున్న విజువల్స్లో ఈ ఊరు ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇండ్లు కట్టుకున్నారు. నాకు 28 ఇయర్స్ ఏజ్ అండి. అయితే మా పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో మా ఊరు ఉండేదంట. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉందని, వాటర్ బాగాలేమని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం, డిస్టెన్స్ పెద్దగా లేదు కాబట్టి సేమ్ ప్రాబ్లం ఉండే కొంతమంది సిటీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమవుతుందంటే మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకోటి మాకు ఎడమ పక్కనేమో సాగునీరు ప్లాంట్ పడుతున్నది, కుడి పక్కనేమో తాగునీరు ప్లాంట్ పడుతున్నది. మళ్ళీ సాగునీరు కూడా రావాలని మాకు 5.5 TMCలతో ఇక్కడ రిజర్వాయర్ వర్క్ జరుగుతున్నది ప్రజెంట్గా. దానికి ఫ్లోరైడ్ వాటర్ ఎట్లున్నాయని దానికి ఎగ్జాంపుల్ ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ చాలా ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారని ఇందాక సర్పంచ్ చెప్పిండు. ప్రస్తుతం ఈ ఇతనితో మాట్లాడదాం. మా ఊళ్ళో మాత్రం ఒక 35 మంది 40 మంది, ఒక ఊరు దాదాపు సగం మంది మేము బాధితులే ఉన్నాం. వాటర్ లేక వాన వచ్చిన నీళ్ళతోని ఇల్లు మీద ట్యాంకీ కట్టుకొని దాంట్లోకి వచ్చే నీళ్ళతోని తాగిన బతుకులు మై సార్. ఇంతకుముందు మనం బాట్లపల్లి
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని చూసినాం. అక్కడ వాటర్ని ఎట్లా ఫిల్టర్ చేస్తారో చూసినాం కదా. అక్కడికి నీళ్లు ఇక్కడ నుంచి వెళ్తాయి. దీని పేరు కోదండపూర్ గ్రామం. ఇది భారీ మోటార్లను పెట్టి ఎక్కువ హెచ్పి ఉన్నటువంటి మోటార్లను పెట్టి ఇక్కడ నుంచి నీటిని అక్కడికి పైప్ లైన్ ద్వారా పంపిస్తారు. అయితే ఈ కోదండపూర్ ఈ గ్రామానికి నీళ్లు అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి వస్తాయి. అక్కంపల్లి రిజర్వాయర్ ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కెనాల్ ద్వారా వస్తాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ కెనాల్ ద్వారా వస్తాయి. ఈ కెనాల్ స్ట్రైట్గా నల్గొండ జిల్లా పానకల్ రిజర్వాయర్కి కూడా ఈ నీళ్లు వెళ్తాయి. ఆ నీళ్లు వెళ్ళే మార్గ మధ్యంలోనే ఇక్కడ పంపింగ్ చేస్తున్నారు. ఈ ఇంటెక్ వెల్ నుంచి స్ట్రైట్గా పైప్ లైన్ ద్వారా 40 కిలోమీటర్లు బాట్లపల్లి శుద్ధి చేసే ప్లాంట్కి వెళ్తాయి. చౌటుప్పల్ పైలాన్తో ప్రారంభమైన మిషన్ భగీరథ ఇక్కడ కనిపిస్తున్న భారీ రిజర్వాయర్ నిర్మాణంతో టాక్ ఆఫ్ ది నేషన్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణమైంది. మళ్ళీ అధికారులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఫస్ట్ టైం గజ్వేల్ సెగ్మెంట్లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు నీళ్ళు ఇస్తున్నారు, ఎట్లా కొనసాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు? కొమ్మటిబండ నుంచి మనం 456 గ్రామాలకు రెగ్యులర్గా నీటి సరఫరా చేస్తున్నాము. అయితే ఇంతకుముందు మనకు పరిస్థితి ఎలా ఉండేదంటే విలేజ్లలో సింగిల్ ఫేస్ మోటార్లు, 3 ఫేస్ మోటార్లు అలా వాడుకొని కనెక్షన్లు కూడా 100% ఉండేటివి కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో ఉండేవి. కాకపోతే మిషన్ భగీరథ తర్వాత మాత్రం ప్రతి ఇంటింటికి నల్లా కనెక్షన్తో పాటు ప్రతి ఇంటింటికి ఇంతకుముందు 40 ఎల్పిసిటీ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటింటికి 100 ఎల్పిసిటీ అంటే ఒక్కరికి 100 లీటర్ల ప్రకారం మనం డిజైన్ చేసి దీన్ని చేస్తున్నాము. ఈ కోమటిబండ దీన్ని సెలెక్ట్ చేయడం వరకు కూడా ఇది హైయెస్ట్ ప్లేస్ అనే ఉద్దేశంతో దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ కూడా హానరబుల్ సీఎం గారు దీనికి పర్మిషన్ ఇప్పించేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిలో 1,40,00,000 లీటర్లు 2 కంపార్ట్మెంట్లో స్టోర్ చేసేసి అండ్ గ్రావిటీ ద్వారా వెళ్ళేటి ట్యాంక్ ద్వారానే వెళ్తున్నాయి. పంపింగ్ ద్వారా వెళ్ళేటి ఆ పక్కన ఉన్న 2 ఓచెసార్లు ఏవైతే 2 లెవెల్స్లో ఉన్నాయో ఆ లెవెల్స్ ద్వారా వేరే ప్రాంతాలకి వాళ్ళ లెవెల్స్ని బట్టి దాని నుంచి సప్లై చేయడం జరుగుతుంది. చాలామంది ప్రజలు వాటర్ని అంటే కొన్ని చోట్ల నీళ్ళు ఏదో వాడుకుంటా లేదు, తాగునీటికి వాడట్లేదు, మిగతా అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నిజంగా మంచినీళ్ళు తాగుతున్నారా వాళ్ళు? అంటే దీనిలో ఒక చిన్న ఇబ్బంది ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు బోర్ నీళ్ళు తాగడం ఒకటైతే ఆర్ఓ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్తోని మీకు డబ్బా నీళ్ళు 20 లీటర్స్ క్యాన్ తాగడం అనేది అలవాటైన తర్వాత వేరే ఏ నీళ్ళను కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేయడం జరగడం లేదు. సో దాని గురించి మేము ఎంకరేజ్ చేసుకుంటూ కొంచెం వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఏ మండల్ మీటింగ్లో అయినా, వివో లీడర్లో మీటింగ్లో అయినా దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, దీనిలో ఏముంటాయి అండ్ ఆర్ఓ వాటర్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, ఏమేమి తీసేస్తాయి అన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. చిన్నగా మార్పు రావడం జరుగుతుంది. వాళ్ళు డెఫినెట్గా తాగుతారు. అంటే మినరల్ వాటర్ దాదాపుగా క్లోజ్ అయిందా? మినరల్ వాటర్ టౌన్లో దాదాపుగా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ వాటి మీద దాడులు చేసేసి ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ లేని అన్నిటికీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే రూరల్లో కూడా అండ్ మా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రెవెన్యూ వింగ్ అంతా వెళ్ళి వాటిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే స్టేజ్ వైజ్ వాళ్ళను స్లోగా చేంజ్ చేసుకుంటూ వాళ్ళని క్లోజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఏంటంటే కొంత కలుషిత నీరు తాగి కొంత అనారోగ్యం గురయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నీళ్ళు తాగిన తర్వాత మీకు ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? అంటే ఈ వాటర్ అందరికీ ప్రజలందరూ కూడా పడుతుంది, బాగుంది, ఆరోగ్యంగా ఉంటున్నారు అనేది? అంటే దీంట్లో ఒక అపోహ ఉందండి. గోదావరి నీళ్ళు స్వచ్ఛమైన నీరు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు చిన్న విషయాలు చెప్పడం వల్ల ఏంటంటే గోదావరి నదిలో ఇంకేమో కలుస్తుంటాయి, ఇంకేమో చేస్తుంటాయి, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, తాగితే మనకి ఏమవుతుంది, ఈ గ్రౌండ్లో నుంచి వచ్చిన నీళ్ళు తీయగా ఉంటాయి, అంటే గ్రౌండ్ వాటర్ తీయగా ఉంటాయి అని ఒక అపోహ ఉంది. అంటే గ్రౌండ్ వాటర్ కంటే ఈ వాటరే చాలా మంచిది. ఏ కెమికల్స్ కూడా వేరే మన బాడీకి పడని కెమికల్స్ ఏవి కూడా ఉండవు, ఇందులో స్వచ్ఛంగా ఉంటాయి. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మార్పు అనేది స్లోగా చేంజ్ అవుతూ ఉన్నారు. 50% తాగుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా తాగుతారనే నమ్మకం నాకు. ఇంతకుముందు మనం చూసిన గజ్వేల్ సెగ్మెంట్కి సంబంధించి మిషన్ భగీరథ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఫస్ట్ ఈ ఊళ్ళకి వస్తాయి. ఈ ఊరి పేరు కొమటిబండ. రాష్ట్రంలో మిషన్ భగీరథ 45,000 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ నీళ్లు వచ్చింది మాత్రం ఈ ఊరికే. ఈ ఊళ్ళో నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మాట్లాడదాం. మంచినీళ్ళే వస్తున్నాయి, మంచినీళ్ళే తాగుతున్నాం మేము కొమ్మడిబండల. ముందు ఎట్లుండేది? కుండల బిందెలు పట్టుకొచ్చుకున్నాం బోర్ నీళ్ళు అప్పుడు. ఇప్పుడైతే నల్లలు వచ్చిన సంది నల్ల నీళ్ళే పట్టుకుంటున్నాం, నల్ల నీళ్ళే తాగుతున్నాం. పడుతున్నాయి, ఒంటికి పడుతున్నాయి. ఇవి జర తీయగా ఉంటాయి కదా,
గోదావరి నీళ్ళు వాటి తీయగా ఉంటాయి, జర మంచిగానే ఉన్నది పానం అయితే. మీరు వేరే నీళ్ళు ఏం కొనుడు, వాళ్ళు బయట నుంచి వచ్చి అమ్మేటోళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు రావట్లేదా? మేము కొనం నీళ్ళు, ఇవే వాడుకుంటున్నాం. తెచ్చుకున్నాడు ఇవే, వాడుకున్నాడు ఇవే, తాయతందుకి ఇవే, వంటకి ఇవే, అన్నిటికీ ఇవే వాడుకుంటున్నాం. ఈ కొమటి బండ పేరు ఎట్లా వచ్చింది మీ ఊరికి? వండనంటే మరి కొమటోళ్ళు అయితే లేరు ఇక్కడ. నేను నాకు లగ్గమైంది కొమటోళ్ళు లేరు, నాకైతే తెలియదు, ఇక పెద్దలకు ఎరకాలి. తాగుతున్నాం సార్, ఇప్పటికైతే మంచిగానే వస్తున్నాయి. ఇంతకుముందు 10 గంటలకు అట్లా పని తీరకపోవు, ఇప్పుడైతే 8 గంటల వరకే పని తీరుతుంది. ఇప్పుడు మళ్ళా పిల్లలను కూడా స్కూల్కి తొందరగానే పంపిస్తున్నాం. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి, పొద్దు మాపు నీళ్ళు వస్తున్నాయి, మంచిగా సౌకర్యం ఉంది, మంచిగా ఉంది. ఎన్నిసార్లు వస్తున్నాయి? పొద్దుకి వస్తున్నాయి, పొద్దుగాలు వస్తున్నాయి, 2 సార్లు వస్తున్నాయి. అప్పుడు ఎట్లుండే? అప్పుడు నీళ్ళు ఎక్కడి, కరెంట్ ఉంటే నీళ్ళు, లేకుంటే లేదు. ఇప్పుడు చాలా ప్రాబ్లం లేకుండా అయిపోయింది వాటర్తోని. అప్పుడు అయితే నీళ్ళు లేకపోతే ఏడో బోరు వస్తుంది, అడిగి పోయి తెచ్చుకోవాలి, ఏడో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎంత దూరం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, పొద్దున సాయంత్రం సరిపోయని వాటర్ వస్తున్నాయి. దీనికైతే మేము చాలా సంతోషంగా ఉంటున్నాం వాటర్తోనైతే. వాటర్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గింది. రోడ్డు మీద ఎంతో ముందు నల్లాలు ఉండేనా? లేవు, ఇప్పుడు ఇంటింటికి ఇచ్చిర్రా? ఇంటింటికి ఉన్నాయి. అంటే ఏమైనా పన్ను వసూలు చేస్తారా నల్లాకింత అని? నెలకు 20 రూపాయలు ఒక నెలకి. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉంది మేడం. ఇంతకుముందు మిషన్ భగీరథ స్టార్ట్ కాకముందు ఎట్లుండే అంటే ఎప్పుడో మోటార్ రిపేర్లు చేస్తూనే ఉండడం వల్లము ఆ మోటార్ రిపేర్లు చేయించిన కొద్దీ 10 రోజులకు 15 రోజులకు కాలిపోతూనే ఉంటుండే. వచ్చిన అమౌంట్ మొత్తము మోటార్లకే అవుతుండే. కానీ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మాది కోమడిబండ గ్రామ పంచాయతీలో ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ వదులుతున్నాము. ఇప్పుడు మాకు మోటార్ రిపేర్లు అనే సమస్య లేకుండా ఇంటింటికి స్వచ్ఛమైన వాటర్ వస్తున్నాయి. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మొత్తము భూగర్భ జలాలు ఎండిపోయి జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి అధికారికంగా అండ్ మేము చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మాకు అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంది. నేను ఒక అధికారికంగానే కాకుండా ఒక మామూలు వ్యక్తిగా కూడా మా ఊళ్ళో కూడా మేము నీటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాము. మోటార్ రిపేర్లకే అప్పుడు బాగా ఖర్చు చేసేది, కానీ ఇప్పుడు మోటార్ రిపేర్ ప్రాబ్లం లేదు కాబట్టి దాన్ని మేము గ్రామ పంచాయతీ శానిటేషన్ కింద కానీ హరితహారం కింద కానీ ఇంకా మెయింటెనెన్స్ వర్క్స్ కన్స్ట్రక్షన్ అట్లాంటివి వాడుకుంటున్నాము. దానివల్ల గ్రామ పంచాయతీకి కూడా చాలా డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజ్ఞాపూర్ వచ్చినాం. ప్రజ్ఞాపూర్లో ఇంటింటికి నల్ల ఇక్కడ కూడా ఉంది. గతంలో ఈ రోడ్డు మీద నల్లాలు ఉండడం వల్ల నీళ్లు దొరకక గొడవలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఏ ఊళ్ళోనైనా ఉంటుంది. ఈ మంచినీళ్ళకి సంబంధించి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఏం పేరు అక్క నీ పేరు? భారతి సార్. ఏం చేస్తావు? షోరూంలో పనిచేస్తాం. నీళ్లు ఎన్నిసార్లు వస్తున్నాయి? నల్ల దగ్గర గొడవ ఎట్లుండే? ప్రాబ్లం ఉండే సార్ నీళ్ళ గురించి. బజార్లో మంచిగా ఉన్న వాళ్ళం కూడా కొట్టుకున్నాం, సార్లు కొట్టుకున్నాము. ఇప్పుడు నీళ్ళకి కొంచెం ప్రాబ్లం లేదు సార్, మంచిగా వస్తున్నాయి పొద్దున సాయంత్రం. ఈ రోడ్డు మీద నల్ల ఉన్నప్పుడు ఎన్ని నల్లాలు ఉండేది? నల్లాలు లేవు సార్, అప్పుడు ట్యాంకర్లు వస్తుండే, డ్రమ్ములు పెట్టుకుంటుంటుంది. డ్రమ్ములు పెట్టుకొని కొట్టుకున్నాడు, నీళ్ళు దొరకకపోదు అమ్మన. తిట్టుకున్నాం, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాం కూడా సార్. మంచిగా ఉన్న వాళ్ళతో కూడా మాట బంద్ చాలా రోజులు. ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి, నీళ్ళ ప్రాబ్లం ఏం లేదు సార్. గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండే, వాటర్ గురించి కొట్లాడుకునే ప్రాబ్లమ్స్ ఉండే, దెబ్బలు పడ్డ ప్రాబ్లమ్స్ ఉండే. చాలా మంది కొట్టుకున్నారు, బిందెలు కూడా వలిగిపోయినాయి. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాం. వాటర్ క్యాన్లలో ఆటోలలో తీసుకొచ్చే సమస్య కూడా ఉండే. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, వాటర్ అయితే ఫుల్ ఉంటున్నాయి. ఇప్పటివరకు మహిళలతో మాట్లాడినాం, అట్లనే మున్సిపల్ చైర్మన్తో మాట్లాడుతాం. అన్న ఏం పేరు అన్న? గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్. 3 సంవత్సరాల క్రితం మేము కొత్తగా కౌన్సిల్ ఏర్పడిన చైర్మన్ మరియు కౌన్సిల్ ఆధ్వర్యంలో గజ్వేల్లో అసలు తిరగలేని పరిస్థితి ఉండే ఎందుకంటే వాటర్ గురించి గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ వానలు లేక ఎండిపోయిన దిశగా ఉండే బోర్లని కూడా. అటువంటి దశలో ఎంతోమంది మహిళలు రోడ్లపై నీళ్ళ గురించి ధర్నాలు చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన గజ్వేల్కు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా గోదావరి నీళ్లను ఒక 300 కిలోమీటర్ల నుంచి గజ్వేల్ కోమటిబండ వద్దకు తీసుకొచ్చి గజ్వేల్కు నిత్యం ఇక్కడ 1 సంవత్సరం క్రితం ఇక్కడ ప్రతి ఇంటింటికి నల్లా పెట్టి ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నల్లాలు తయారు చేసిన తర్వాత విలేజ్ లెవెల్కి తీసుకెళ్తారు. విలేజ్లో ఈ నల్లాలను పెట్టి చేస్తారు. మనతో మాట్లాడేందుకు
మిషన్ భగీరథ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి. ఈ నల్లాలు ఇది మామూలుగా జిఏపెప్ సార్. ఈ జిఏపెప్ మనం మార్కెట్లో ప్రొక్యూర్ చేస్తాము. ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం భాగంగా ఏంటంటే ప్రతి ఇంటికి మనము 100 ఎల్పిసిటీ వాటర్ ఇవ్వాలి. దానికి అనుగుణంగా 15 mm సైజ్ పైప్ అనమాట. యాక్చువల్గా ప్రతి ఇంటికి మనం బిగిస్తున్నాము. ఇది విడిభాగాలుగా మనం ప్రొక్యూర్ చేసుకుంటాం. యాక్చువల్గా తెచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది మన దగ్గర. అసెంబ్లింగ్ యూనిట్ చేసి ప్రతి ఇంటికి ఇది బిగిస్తాం అనమాట. దీని ద్వారా అంటే 5 LPM అంటే 5 లీటర్స్ పర్ మినిట్ ప్రకారంగా డిశ్చార్జ్ వాటర్ వస్తుంది. జనగామకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ అధికారి ఉన్నారు. టోటల్గా జనగాంలో 11 మండలాలకి ఫస్ట్ ఫేజ్లో మనము స్టార్ట్ చేయడం జరిగింది. 704 ఆవాసాలకు గాను మనం 604 ఆవాసాల్లో ఆల్రెడీ 150,000 కనెక్షన్లకు 1,00,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం ఇచ్చిన నల్లాల ద్వారా వాటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. విలేజ్లో ఇప్పుడు ఇదివరకు ఉన్న యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా కూడా స్కేర్సిటీ ఎక్కువగా ఉన్న ప్రదేశము. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఏంటంటే వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మనము జనగామ జిల్లా కళ్యాణ్ నగర్ గ్రామంలో ఉన్నాం. నీ పేరేందమ్మా? పద్మ. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 4 ఎకరాలు. పైలకని చెప్పుకొచ్చుకున్నాం అప్పుడు. ఇప్పుడు మామూలుగా నైట్ వస్తున్నాయి, సాయంత్రం పొద్దున వస్తున్నాయి. ఇప్పుడు ఏసీ గారు వేసిన నీళ్ళే వస్తున్నాయి, కేసీ గారు వేసిన నీళ్ళే వస్తున్నాయి. మా అది వరకు బాయిల పంటి కరెంటు కాడ సీసాలు పట్టుకొని బిందెలలో ఎత్తుకొని వస్తాము. ఇప్పుడు ఆ బాధ తప్పింది, నీళ్ళు వస్తున్నాయి, తాగుతున్నాం. అంతకుముందుకు మాకు తండళ్ళకు ఊకే ఇక్కడ పైప్ లైన్ కలెక్షన్ నుండి ఊకే గొడవ అయ్యేది. 2 రోజుల కోసం 3 రోజుల కోసం అంటే అక్కడ కరెంట్ అప్పుడు చక్కగా అయ్యాక బాగా లొల్లి అయ్యేది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ వాటర్ వచ్చిన కంచెలు మంచిగా ఉన్నాయి. తాగుతున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, మంచిగానే ఉన్నాయి. ఇంటికి ఒక నల్లు ఉంది, తాగుతున్నాం. ఇక తొందరనే 7 గంటల వరకే పనులు చేసుకుంటున్నాం, తొందరనే పొలానికి పోతున్నాం. మండల స్థాయి మిషన్ భగీరథ అధికారి ఉన్నారు. వర్క్స్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పార్ట్లోనే ఉన్నాయి. కంప్లీట్ అయిన హ్యాబిటేషన్స్లో మ్యాక్సిమం వాటర్ ప్యూరిఫైడ్ అయ్యి వస్తున్నాయి. అవి అందరూ తాగుతున్నారు. మేము కూడా అవేర్నెస్ చూపిస్తున్నాం. ఈ 2015-16 నుండి వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్న హ్యాబిటేషన్లో ఎగ్జిక్యూట్ చేశాము. అందులో మ్యాక్సిమము ఈ జనగాం మండల్లో డ్రాట్ ఏరియా నేను 2014-15లో 60 బోర్స్ వరకు వేసాను. అందులో అన్నీ సీజనల్ బోర్స్ వెళ్సే. అప్పుడు హైరింగ్కి మనకు నాన్ ఫండ్, నాన్ కలామిటీ రిలీఫ్ ఫండ్ వచ్చేదన్నమాట సెంట్రల్ నుండి. అందులో చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది. ఇట్లా సీజనల్ అన్ని పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. ఇప్పుడు దీనివల్ల చాలా ఇష్యూ అన్ని క్లియర్ అయింది. నేను 2015లో 60 హైరింగ్ బోర్ తీసుకున్నాను, ప్రైవేట్ హైరింగ్ సోర్స్ 60 తీసుకున్నాను. ఇప్పుడు 2017లో ఒకటి మాత్రమే తీసుకున్నాను. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళే కాకుండా ఆ వచ్చే పైప్ లైన్లో ఆయా గ్రామాలకు కనెక్టివిటీ నల్ల నీళ్ళ కోసం ఫిట్టింగ్ కోసం వేసే పైప్ లైన్లో భాగంగా డక్ట్ కూడా వేస్తున్నారు. అంటే కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందుతుంది. ఇట్లనే మొత్తం డిజిటల్ తెలంగాణలో భాగంగా తర్వాత ఇంటర్నెట్ ప్రసారాలు కావచ్చు, మొత్తం అది ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత గ్రామ పంచాయతీల్లో డిజిటల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు ఈ ఇంటర్నెట్ ఉపయోగించబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ కార్యక్రమం కూడా పూర్తి కాబోతుంది. ప్రస్తుతం మనము సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద ఉన్నాం. కొండపాక మిషన్ భగీరథ సంపు వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ 2,22,00,000 లీటర్ల నీటిని ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఇక్కడ నుంచి 2 జిల్లాలకు ఈ మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేస్తారు. ఒకటి జనగామ జిల్లాకు, అట్లనే సిద్దిపేట జిల్లాకు ఈ నీటిని సరఫరా చేస్తారు. అయితే ఇది ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తాగునీటి కోసం ఒక పెద్ద పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ ద్వారానే హైదరాబాద్కు మంచినీళ్ళు వెళ్తాయి. అయితే మధ్యలో ఈ పైప్ లైన్ మధ్యలో ఇక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి దీంట్లో నుంచి అంటే పైప్ లైన్ మధ్యలో నుంచి ఇక్కడికి ఈ వాటర్ని ఇక్కడ కొంత తీసుకుంటారు. ఈ వాటర్ ద్వారా 2 జిల్లాలకు మిషన్ భగీరథ నీళ్లను ఇక్కడ నుంచి పంపిస్తారు. అయితే కొంతమంది టెక్నికల్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడికి ఉన్న మొత్తం సప్లైని 3 ఏరియాస్ కింద డివైడ్ చేసుకుని మర్ముసియాల అనేసి ఒక GLBR అంటే గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్ రిజర్వాయర్ అండ్ కొమరవెల్లి OHBR ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ అండ్ తపస్పల్లి GLBR గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్స్ రిజర్వాయర్ అని 3 మనం పంపింగ్ చేస్తూ ఉన్నాం. సో 3కి 3 సెపరేట్గా మనం పంప్స్ పెట్టేసి సప్లై అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మనకంతా త్రూ ఫ్రీ ఫ్లో ద్వారా జరుగుతుంది అనమాట. అంటే గ్రావిటీ ఫ్లో అంటే వితౌట్ శుద్ధి ఎక్కడ చేస్తారు ఈ నీటిని? డైరెక్ట్ ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి వస్తాయా? మనకి ఏంటంటే మల్లారం అనే విలేజ్ దగ్గర నుంచి అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, అక్కడ నుంచి సప్లై మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి
త్రూ పంపింగ్ ద్వారా సప్లై చేస్తూ ఉంటాం. ప్రజెంట్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 17 మోటార్స్ ఉన్నాయి. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి. ఒకటి 18.5 కిలోవాట్స్, అవి మర్ముస్యాల జిఎల్బిఆర్కి పంపింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 110 కిలోవాట్స్, అది తపస్పల్లి జిఎల్బిఆర్కి పంపింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ 320 కిలోవాట్స్, అది కొమరవెల్లి ఓహెచ్బిఆర్కి పంపింగ్ చేస్తూ ఉంటుంది. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా అడుగుదాం. గతంలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు డిసెంబర్ అనేది, ఒక 2-3 టార్గెట్లు అయినాయి. ఇంకొక వైపు ఓట్లు అడగను డిసెంబర్లో ఇవ్వకపోతే అని ముఖ్యమంత్రి అన్నారు. అంటే మీరు వచ్చే ఎన్నికల నాటికి మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వగలుగుతారా? తప్పకుండా. మాకు ఎన్నికలప్పటికీ టైం ఉన్నప్పటికీ, అంటే 19 మే మట్టుకు మాకు టైం ఉన్నప్పటికీ వారు 17 డిసెంబర్కే బల్క్ వాటర్ ఇవ్వాలి, 18 జూన్లో మొత్తం ఇంటింటికి నల్లా పెట్టి ఇవ్వాలి అని చెప్పి మాకు ఇంటర్నల్గా టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగానే జరుగుతున్నది. డిసెంబర్ కాకపోతే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జనవరి నుంచి మేము నీళ్ళు ఇస్తా పోతా ఉన్నాం. కొన్ని గ్రామాలకి అంచెలంచెలుగా ఇస్తా పోతా ఉన్నాం. అది మార్చ్ చివరి నాటికి కంప్లీట్గా ప్రతి గ్రామానికి నీరు చేరుతుంది. జూన్లో ఇంట్రా విలేజ్ వర్క్స్ కూడా పూర్తయి ప్రతి ఇంటికి నీరు చేరుతుంది. అంటే ఫస్ట్ ఈ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది, అంటే గతంలో వేసిన పైప్ లైన్ ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి, మీరు చేసేది ఎందుకు కొత్తగా అప్పులు తీసుకొచ్చి 45,000 కోట్ల అప్పులు తెచ్చారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు, ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అనేది చెప్పారు. మీరేమంటారు? పాపం మరి వారు ఆ భ్రమలో ఉండే పోయినసారి అధికారం కోల్పోయిండ్రు. మరి నిజంగానే వారు నీళ్ళే ఇచ్చి ఉంటే ప్రతి వేసవిలో మరి ఆడబిడ్డ నెత్తి మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం పోయి నీళ్ళ కోసం పోవాల్సిన దుస్థితి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు కూడా తెలంగాణ ప్రజలకు ఆ దుస్థితికి ఎందుకు వచ్చిందో మరి వారు దానికి సమాధానం చెప్పాలి. వారు ఇంతకుముందు చేసింది, వారు డబుల్ టీపులు పెట్టిర్రు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వారు ఒక 60-65 డబుల్ టీపీలు ఉండే, కానీ వాటి ద్వారా మన ప్రజలకు కావాల్సిన నీరు 20% నీరు కూడా దాంట్లో శుద్ధి కావడం జరగడం లేదు. దానికి అదనంగా వాటిని వాడుకుంటూనే ఇవాళ అదనంగా 50 ట్రీట్మెంట్ ప్లాంట్లతోనే మిగతా 80% నీరుని శుద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. ఇంత మటుకు మనకు తెలంగాణ ప్రజలకు దాదాపు 40 టీఎంసీల నీరు తాగునీరు అవసరం ఉన్నది. వారు పెట్టినటువంటి ద్వారా 8 టీఎంసీల నీరు కంటే ఎక్కువ వాళ్ళు నదుల నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకోలేకపోయినారు. నదుల నుంచే కాదు, బోర్లలో ఎక్కడికెక్కడ బోర్లలో పెట్టి లోకల్ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ పెట్టినా ఓన్లీ 8 టీఎంసీ వాటరే వాళ్ళు ప్రజలకు ఇవ్వగలిగారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 40 టీఎంసీల నదీ జలాల్ని తీసుకొచ్చి శుద్ధి చేసి ఇవాళ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. సిద్దిపేట జనగాం వెళ్ళాను, కానీ నీళ్ళు వస్తున్నాయి, పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, కానీ జనాలు ఇంకా నీళ్ళు తాగట్లే. ఆర్ఓ వాటరు ఒక 10 రూపాయలు 15 రూపాయలకు బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. మీరు ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇది ఎట్లా అవేర్నెస్ తీసుకొస్తారు ప్రజలు? మంచి ప్రశ్న వేసారు. మరి ఇంకా ప్రజలకి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉన్నది. దానికి మీడియా తోడ్పాటు కూడా అవసరం ఉన్నది. ఆర్ఓ వాటర్లో దాంతో నష్టాలు ఏమున్నాయి, ఈ నది జలాల్ని మరి శుద్ధి చేసిన జలాల్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఏం బాగుంటాయని చెప్పి మీడియా కూడా ప్రచారం చేయాలి. మేము కూడా ప్రజలకు ఎక్కడెక్కడ చెప్తా ఉన్నాం, ఆర్ఓ వాటర్ కంటే ఇది 100 రెట్లు మంచి నీళ్లు, శుద్ధి చేసిన వాటర్. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా మేము ఇవాళ నీటి శుద్ధిని చేసి ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు కూడా ఏ విధానాన్ని అయితే పాటిస్తున్నాయో నీటిని ట్రీట్మెంట్ చేసేది, ఆ విధానం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నది, దాని ద్వారా ఇస్తూ ఉన్నది. డెఫినెట్గా ప్రజలకు ఇది అవగాహన కల్పిస్తాం. ఫైనల్ చెప్పండి, 45,000 కోట్ల రూపాయల వరకు పెట్టారు, అంటే దీనికోసం ఖర్చు కోసం ఎంత ఖర్చు చేశారు, ఎప్పటిలోపు నీళ్ళు ఇస్తున్నారు? 36,000 కోట్ల రూపాయలు మెయిన్ గ్రిడ్కి, ఇంకొక 7 నుంచి 8,000 కోట్ల రూపాయలేమో ఇంట్రా విలేజ్ వర్క్స్ కోసం అని చెప్పి మేము ఎస్టిమేట్స్ పెట్టుకున్నాం. అయితే దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మేము గత ప్రభుత్వాల మాదిరిగా ఎవరికి ఈపీసీలు ఇవ్వలేదు, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పనులు ఇవ్వలేదు. గత ప్రభుత్వాల మాదిరిగా ఏ కాంట్రాక్టర్కి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వలేదు. యూనివర్సల్గా గ్లోబలైజ్ టెండర్స్ ద్వారా డిపార్ట్మెంటే ఎస్టిమేట్లు చేసి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ ద్వారా ఏజెన్సీస్ని ఫిక్స్ చేసి కాంట్రాక్టర్లతో పనులు చేయించడం జరుగుతున్నది. చాలా పారదర్శకంగా జరుగుతూ ఉన్నది. దీనికి థర్డ్ పార్టీగా కూడా వాప్కోస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థ ద్వారా మా డిజైన్స్ వెట్టింగ్ చేయించాం, మా ఎస్టిమేట్స్ని వెట్టింగ్ చేయించాం. ఎక్కడికక్కడ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి చెక్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా పారదర్శకంగా ₹1 వేస్ట్ కాకుండా, ₹1 అవినీతి జరగకుండా ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సార్, ఎప్పటిలోపు ఈ నీళ్ళు ఇస్తారు? మేము అసలు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసినప్పుడు 2019 వరకు చేద్దాం అనుకున్నాం. మా సెల్ఫ్ మేమే పెట్టుకున్నాం. ఒక గోల్ పెట్టుకుంటే దానికి ఒక టార్గెట్ కానీ గోల్ ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
కనుక మేము డిసెంబర్ వరకు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మార్చి అని పెట్టుకున్నాం. మేము మార్చి 30 వరకు ప్రతి బల్క్ వాటర్ ప్రతి గ్రామానికి చేరాలన్నది. 30 రూరల్ జిల్లాల్లో 14 జిల్లాలకు ఫిబ్రవరిలో ఇద్దామని, 16 జిల్లాలకు మార్చి 10-15 లోపల ఇద్దామని. ఇది తర్వాత ఒక నెల 2 నెలల వరకు స్టెబిలైజేషన్ కోసం జరుగుతుంది. మీన్వైల్ మళ్ళీ జూన్ జూలై లోపల ప్రతి ఇంటికి వాటర్ నల్లా ద్వారా చేర్చాలన్నది మా సంకల్పం. అధికారులను ఇందులో ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వ అధికారులకు అంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉన్నారా ఈ మొత్తం మిషన్ భగీరథ పనులలో? మిగతా భగీరథ మొత్తం ఓల్డ్ డిజైన్స్ కానీ డిపిఆర్స్ తయారు చేసినా కానీ మొత్తం ఇంటర్నల్గా డిపార్ట్మెంట్ వారే తయారు చేశారు. దానిలో సుమారుగా ప్రభుత్వానికి గవర్నమెంట్కు 700 కోట్లు సేవ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నల్గా మేము చేసిన డిపిఆర్లను భారత ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ తోటి, తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ జెన్కో తోటి చెక్ చేపిస్తున్నాం. మేము చేసింది కరెక్ట్ ఉందా తప్పు ఉందా వాళ్ళతో చేసి ఇంటర్నల్గా చేసి ఇవంతా మా ఓల్డ్ స్టాఫ్ తోటే చేయడం జరిగింది. దీని కొరకు ఇంతవరకు మా దగ్గర ఓన్లీ ఒక 1000 మందితోటి మా ఆర్డబ్ల్యూఎస్ అని ఉండే ఇంతవరకు. ఇప్పుడు మిషన్ భగీరథ అంటున్నాం. దానికి సుమారు ఒక 1700-1800 మందికి నూతన స్టాఫ్ తీసుకొని ఇంటర్నల్గా చేసి మొత్తం 24,000 చిల్లరగా హ్యాబిటేషన్స్ కానీ 65 లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ కూడా మేమే బల్క్ సప్లై ఇస్తాం. ముఖ్యమంత్రి ఒత్తిళ్ళనే లేదా మీ ఒత్తిళ్ళే కానీ మీ ఎంప్లాయీస్ అంటే మీ ఉద్యోగులందరూ కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి పెరిగింది, కానీ సెలవులు కూడా రద్దు చేసినట్టు చెప్తున్నారు. మీరేమంటారు? రద్దు చేయలేదు. హోల్ హార్టెడ్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు ఏ ప్రభుత్వ కూడా ఇంత కష్టపడి చేయలేదు. మా వాళ్ళు పండగ లేదు, ఫంక్షన్స్ లేదు, డే అండ్ నైట్ కష్టపడి చేస్తారు. మీకు తెలుసు మేము 4 సంవత్సరాలు చేద్దాం అనుకుని ఇప్పుడు 2.5 సంవత్సరాలే పూర్తి చేయడానికి చేస్తున్నాం. మా వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మా వాళ్ళ కృషి చాలా ఉంది దీంట్లో. ప్రతి ఒక్కరూ కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు వారి ఓన్ ప్రాజెక్ట్ అన్న ప్రకారం చేస్తున్నారు. కనుక ఈ పురోగతి కనపడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీస్ కంటే ప్రభుత్వం వాళ్ళే మంచి చేస్తారని ఆ నమ్మకము ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని మేము పూర్తి చేస్తున్నాం. ఇంటింటికి నల్లాతో నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామంటున్నారు అధికారులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నీళ్ళు ఇవ్వందే ఓట్లు అడగమంటూ శపథం చేశారు. పనులు చూస్తే మాత్రం అనుకున్న టైంకే నీళ్ళు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, V6 న్యూస్.